డాక్టర్ బిఆర్ అంబేద్కర్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇంటర్మీడియట్ రెగ్యులర్ చేసిన వాళ్ళు, డిస్టెన్స్లో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిప్లొమా 3 ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, 10th తర్వాత 2 ఇయర్స్ కోర్స్ చేసిన వాళ్ళు, అదేవిధంగా పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు, వీళ్ళంతా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేయడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇందులో మనకు 3 మీడియంస్ ఉన్నాయి: ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం. మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో డిగ్రీ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు ఏ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ సెంటర్కి వెళ్తే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు మీకు తీసుకొచ్చిన ప్రింటౌట్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మీ క్వాలిఫికేషన్, మీ డేటా మొత్తం చెక్ చేస్తారు. దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మనం మోడిఫై చేసుకునే అవకాశం ఆన్లైన్ ఉంటుంది. బిఫోర్ పేమెంట్ వరకు మనం ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. వన్స్ పేమెంట్ అయిన తర్వాత మనము ఆన్లైన్లో కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా మనకు ఎలిజిబుల్ క్రైటీరియా. మీకు ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో చూసుకొని డిగ్రీ జాయిన్ అవ్వండి. మనకు 18th లాస్ట్ డేట్. ఇప్పుడు మనకి యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం డేట్ ఎక్స్చేంజ్ చేయడం అటువంటివి ఉండదు. ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఆ డేట్ లోపల మాత్రమే మనము డిగ్రీ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, డిస్టెన్స్ మోడ్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంటి దగ్గర ఉన్న లేడీస్ కావచ్చు, జాబ్ చేసుకునే ఎంప్లాయీస్ కానీ, అన్ఎంప్లాయీస్ కానీ, డబుల్ డిగ్రీ కావాలనుకున్న వాళ్ళు, క్వాలిఫికేషన్ కోసం కానీ, ప్రమోషన్స్ కోసం కానీ, ఇలా ఎవరైనా డిగ్రీ చేయాలనుకున్న వాళ్ళు మీకు ఈజీగా, త్వరగా మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ద్వారా పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి, అదేవిధంగా ఆన్లైన్ చేసుకోవడానికి, ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి, ప్రతిదానికి వెరీ యూస్ఫుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ప్రజెంట్ తెలంగాణలో మాత్రం అడ్మిషన్ జరుగుతున్నాయి. ఆంధ్రాది వస్తే ఆంధ్రాది కూడా అప్డేట్ ఇస్తాను. ఏదన్నా అడ్మిషన్ జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి.